ఈ వీడియోలో తెలియజేసేందుకు మనం ప్రయత్నిద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు, గ్రూప్ 1 ఫలితాల వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు. సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే, మీ అందరికీ తెలుసు, దాదాపు 15 రోజుల క్రితం సుప్రీంకోర్టులోకి తెలంగాణ గ్రూప్ 1 కేసు వచ్చినప్పుడు టీజీపీఎస్సీ తరపున ఉన్నటువంటి లేదా ప్రభుత్వ తరపున ఉన్నటువంటి న్యాయవాది కోర్టు ముందుకు కూడా తెలియజేశాడు 10-12 రోజుల్లో రిజల్ట్స్ రావచ్చని. సో అప్పటి నుంచి ఈ న్యూస్ అనేది వైరల్గా మారింది. సో ఒక్కొక్క దినపత్రిక ఒకరు 3వ వారంలో అని, ఒకరు 10 రోజుల్లో అని, ఒకరు 3 రోజుల్లో అని చెప్పి ఇలా రకరకాల న్యూస్ ఆర్టికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో తాజాగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఈ కోడ్ అనేది దీనికి వర్తించదు అని, కొంతమంది వర్తిస్తుందని చెప్పి రకరకాల భిన్నమైన వాదనల వల్ల అయోమయంలోకి అభ్యర్థులందరూ కూడా వెళ్ళారు. సో ఇప్పుడు తాజాగా అయితే మరొక కొత్త న్యూస్ని అయితే మరొక పత్రిక తీసుకొని వచ్చింది. సో మరి చూడాలి, మరి ఈ డేట్లో అయినా వస్తుందా లేకపోతే మళ్ళీ మరొక డేట్ ఇస్తారా అన్నది కూడా. సో ఏదేమైనా కానీ గ్రూప్ 1 ఫలితాల మీద కూడా సేమ్ కోర్టులో కేసుల మాదిరిగానే చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి వీళ్ళు ఆర్టికల్ ఏమి ఇచ్చారన్నది. మరి ఇక్కడ మనం చూస్తుంటే స్క్రీన్ మీద చూడవచ్చు మీరు, గ్రూప్ 1 1, 2, 3 ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైందని, లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా లేదో చూసిన ఫలితాలు మరో 2 వారాల్లో ప్రకటించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఒక అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికైంది. ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరొక పరీక్ష ఫలితాలు సిద్ధమైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించి 2734 పోస్టులకు గాను 5,51,247 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ సోర్సెస్ పరంగా చూసుకుంటే దాదాపుగా మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 తెలంగాణ 2024 ఫలితాలు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు వస్తుందని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో మరొక సబ్హెడింగ్ చూసుకుంటే, రాష్ట్రంలోని తొలి గ్రూప్ 1 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో బాల అరిష్టాలు దాటుకొని మొదటిసారిగా గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. నిజానికి 2022లో 503 పోస్టుల భర్తీకి తొలిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలవగా అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. జనవరిలో పేపర్ లీకేజ్ వ్యవహారం బయటికి రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి 2023 జూన్లో నిర్వహించారు. అయితే బయోమెట్రిక్ తీసుకోలేదు అన్న కారణంగా హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసి 2023లో డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా జాబ్ క్యాలెండర్ కసరత్తు జరిగింది. అయితే అప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు రద్దవడంతో 2024 ఫిబ్రవరిలో మరొక 63 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు గాను తాజా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 2024 ప్రిలిమ్స్ పరీక్ష జరగగా 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యాని, మెయిన్స్కి 31,382 మంది అర్హత సాధిస్తే అక్టోబర్ 21 నుంచి 27కి దాదాపు 21,093 మంది మాత్రమే పరీక్షలు రాశారు. అంటే ఒక పోస్టుకి దాదాపుగా 1:37 పోటీ పడ్డట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 1 ఫలితాల మీద వీళ్ళు ఒక క్లియర్ కట్ డేట్ అయితే ఇస్తున్నారు, మార్చి మొదటి వారంలో అని. చూద్దాం మరి ఈ డేట్ ఫాలో అవుతారా లేదా అన్నది. అదేవిధంగా వ్యూహాత్మకంగా ఫలితాలు ఇవ్వాలని కూడా చాలా పట్టుదలగా ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అంటే మొదటిగా గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ ఇచ్చి ఏ ఒక్క పోస్ట్ని కూడా బ్యాక్లాగ్లో వెళ్లకుండా
ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ గట్టి పట్టుదలతో ఉన్నట్టు కూడా వీళ్ళు ప్రధానంగా ఈ ఆర్టికల్ని అయితే ప్రచురించారు. అదేవిధంగా గ్రూప్ 2లో తగ్గిన హాజరు శాతం. గ్రూప్ 2లో దాదాపుగా వీళ్ళు చెప్పిన పరంగా చూసుకుంటే చాలా తక్కువ మంది హాజరైన విషయాన్ని కూడా మళ్ళొకసారి వీళ్ళు ప్రకటించారు. సో గ్రూప్ 2 పరీక్షలు జరిగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. గత సర్కార్ హయాంలో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి పేపర్ లీకేజీ గందరగోళంతో ఒకసారి నిరుద్యోగుల డిమాండ్తో పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకి గత ఏడాది డిసెంబర్ 15-16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 పేపర్లు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 74% మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే 46% మంది మాత్రం ఎగ్జామ్ రాశారని చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 3 కూడా 6,15,000 మంది అభ్యర్థులు అప్లై చేస్తే 2,72,000 మంది ఎగ్జామ్కి హాజరయ్యారని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా హాజరు తగ్గిందని వీళ్ళు మరొకసారి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ తెలంగాణ గ్రూప్ 1 2024 ఫలితాల మీద మరోసారి సస్పెన్స్ కొనసాగుతుంది. చూద్దాం మరి మార్చి మొదటి వారం అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. రేపు ఎల్లుండో మళ్ళొక ప్రధాన దినపత్రిక ఇంకేమైనా అప్డేట్ డేట్స్ కూడా ఇవ్వచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి